ఢిల్లీ సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు టీవీకే అధినేత విజయ్. కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్ని విచారిస్తున్నారు సిబిఐ అధికారులు. గతేడాది సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన కరూర్ రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తును చేస్తుంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ 4 రోజుల క్రితమే విజయ్కు సమన్లు జారీ చేసింది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సిబిఐ అధికారులు సీజ్ చేశారు. విచారణలో భాగంగా విజయ్ను సిబిఐ అధికారులు అరెస్టు చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. విచారణకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? విజయ్ని అరెస్ట్ చేస్తారు సిబిఐ అధికారులు అనే ప్రచారం జోరందుకుంది కదా, ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది. సో ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు టీవీకి అధినేత సినిమా హీరో విజయ్ సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో అధికారుల బృందం ఆయనను ప్రశ్నిస్తోంది. ప్రధానంగా దాదాపు 7 గంటల ఆలస్యంగా ఈ సభాస్థలికి రావడం వల్లే అక్కడ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. సో ఆ నిర్లక్ష్యపూరితమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేశారు. కనీసం అక్కడ వచ్చినటువంటి సభికులకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి కూడా కనీసం నీళ్ల సదుపాయం గాని ఆహారం గాని కూడా ఏర్పాటు చేయలేదనేది ప్రధానంగా విజయ్ పై ఉన్నటువంటి అభియోగం. సో ఎక్కువ క్రౌడ్ ను తీసుకొచ్చేటువంటి క్రమంలో భాగంగా 7 గంటల పాటు ఆలస్యంగా రావడం వల్ల భారీ ఎత్తున జనం రావడం, కనీసం వారికి మంచినీరు కూడా అందని పరిస్థితుల్లో కంప్లీట్ గా పూర్తి తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక విషాద ఘటన గత ఏడాది సెప్టెంబర్ లో జరిగింది. సో ఈ ఘటన తమిళనాడులో తీవ్రమైనటువంటి సంచలనాన్ని సృష్టించింది. సో ఈ ఘటనకు ప్రధానంగా డిఎంకే ప్రభుత్వం ఏర్పాట్లు చేయని కారణంగానే ఈ ప్రమాదం తలెత్తిందనేది ప్రధానంగా ఇటు టీవీకే చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు చేయించొద్దని చెప్పి టీవీకే కోరింది. సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే చాలా మందిని ప్రశ్నించింది. సో ఈసారి టీవీకే అధినేత విజయ్ను నేరుగా ప్రశ్నించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆయన కొద్దిసేపటి కిందటే సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. సో సాయంత్రం వరకు కూడా ఈ క్వశ్చనింగ్ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఎందుకు ఆలస్యంగా సభాస్థలానికి వచ్చారు, కనీసం అక్కడ వచ్చినటువంటి ప్రజలకు ఎందుకు కనీస ఏర్పాట్లు చేయలేదు, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయకుండా పూర్తిగా ప్రజలందరూ కూడా వారి మానాన వారిని వదిలేయడంతో ప్రజలు తీవ్రమైనటువంటి అక్కడ డీహైడ్రేషన్ గురయ్యారు. కనీసం ఆక్సిజన్ కూడా అందనటువంటి పరిస్థితి నెలకొంది. సో వీటన్నిటి కూడా ఖచ్చితంగా ఒక క్రిమినల్ నెగ్లిజెన్స్ కారణంగా, నేరపూరిత నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనేది ప్రధానంగా ఈ విజయ్ పై ఉన్నటువంటి అభియోగం. సో ఆ నేపథ్యంలో విజయ్ ను ఈ కేసులో అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఆయనకు సాక్షిగా మాత్రమే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. సో సాయంత్రం వరకు వేచి చూడాలి. సో ఆయనను అరెస్ట్ చేస్తారా, వదిలేస్తారా అనేది మనకు సాయంత్రం తెలిసే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ వెంకటేష్.